గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. సీరియస్గా ఏదైనా మ్యాటర్ నడుస్తూ ఉంటుందండి. సీరియస్గా మనమంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి మనం మాట్లాడుతుంటాం, పోరాడుతుంటాం, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉంటాం. ఈ ఆటలో అట్టిపండుగాడు ఈ పాపరుడు ఈడు సర్రని దూరుతాడు మధ్యలో. ఆడ స్పేస్ లేకపోయినా కానీ నేను వచ్చేస్తాను తగదునమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. వాడు నిజంగా అండి, నేను సీరియస్నెస్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తా, కానీ వీడి ఒక్కడి విషయంలో నా వల్ల కాదండి. ఇప్పుడు నేను వాడిని సాంబా గారు అంటే చాలామంది నాకు మెసేజ్లు పెట్టి, అన్నా నువ్వు అట్లా పిలుస్తే నేను మీ వీడియోలు చూడనన్నా అని చెప్పేసి నా ముందరి కాళ్ళకు బంధం వేస్తున్నారు. వాడిని ఎల్ముండలా అనకపోతే ప్రజలందరూ కూడా అప్సెట్ అవుతున్నారు. అంటే అలా అనేలాగా వాడి సీన్ క్రియేట్ చేస్తున్నాడు. ఏం చేయాలి చెప్పండి? అంటే వీడు ఏమైపోయినాడంటే, వీడు మీమ్స్కు ఎక్కువ, ట్రోల్స్కు తక్కువ అయిపోయింది వీడి పరిస్థితి. వార్తలు చదివే వాళ్ళండి, జోక్స్ అపార్ట్, వార్తలు చదివే వాళ్ళు అంటే వీడు బొగడాగాళ్లే. మామూలుగా వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారంటే, ఎంతో భయభక్తులతో మనం ఏదైనా చెప్పేది ప్రజల్ని ప్రభావితం చేస్తాం కదా, మనం ఎంతో జాగ్రత్తగా గ్రౌండ్ వర్క్ చేసుకొని, ప్రిపేర్ చేసుకొని, నోట్స్ ప్రిపేర్ చేసుకొని, దాంట్లో ఒకవేళ నా అభిప్రాయం చెప్పాలనుకుంటే ప్రజలకు ఎలా చెప్తే ప్రజలకు అర్థమవుతుందన్న తనదైన శైలిలో తన బాణిని వినిపిస్తూ ఆ విధంగా ఆ సబ్జెక్టు మార్చుకొని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తారండి. వీడు ఎంత దరిద్రపు వెదవంటే, కనీసం ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా, నిజంగా అండి, ఏం జరిగిందో తెలుసుకోకుండా వార్తలు రాస్తున్నాడు, లేకపోతే వార్తలు చదువుతున్నాడు. వీడికి కనీసం స్టాఫ్ ఉంటారో ఉండరో, ఈయన ముఖానికి బొగడాగానికి మళ్ళీ ఈయనకి సూటే ఎక్కువ, మళ్ళీ ఈయనకి సపోర్టింగ్ స్టాఫ్ అని చెప్పేసి ఆ మిడ్ నైట్ మసాలా నాయుడు ఈయన ప్రోగ్రామ్ కంటే ఏవో 4 మిడ్ నైట్ మసాలా సాంగులు వేసుకున్నా కానీ నాకు ఎక్కువ రెవెన్యూ వస్తుంది, ఏమంటే ఇంకా వార్తా ఛానల్ కాబట్టి ఇటువంటి బొగడాగాని పెట్టి ఏదో రన్ చేద్దామని చేస్తున్నాడో నాకు అర్థం కాదు కానివ్వండి. ఇంత చిల్లరగానా? అసలు నవ్వు ఆగదు. చివరి వరకు చూడండి. తమిళ ప్రజలకు కూడా ఒక రిక్వెస్ట్ పెట్టాలనుకుంటున్నాను, అది కూడా పెడతాను. చివరి వరకు చూడండి, చివరి వరకు. సో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సోదరుడి కుమారుడి వివాహానికి చెన్నై వెళ్ళారు. అక్కడ ఆ ఫంక్షన్ అద్భుతంగా జరిగింది. సోషల్ మీడియాలో మా పార్టీ వాళ్ళు అక్కడ అందరూ కలిస్తే ఆ ఫొటోస్, వీడియోస్ షేర్ చేశాను. నేను కూడా నిన్న ఒక వీడియో పెట్టాను. నేను కొన్ని ఫొటోస్ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టాను. ఎందుకంటే మాకు అది ఆనందం. అదేం రాజకీయం కాదు, ఎవరిని విమర్శించడానికి కూడా కాదు. విజయ్ గారు వచ్చారు, ఇప్పుడు వారు ఒక పార్టీ పెట్టారు. స్టాలిన్ గారు వచ్చారు, కార్తీ సూర్య గారు ఇద్దరు వచ్చారు. అలాగే పన్నీర్ సెల్వం అనుకుంటాను వారు, మన ఏఐఏడిఎంకే అధ్యక్షులు వారు వచ్చారు. సో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, ఇంకా పెద్ద ఇండస్ట్రీస్ట్ వాళ్ళంతా వచ్చారు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారితో ఆప్యాయంగా మాట్లాడారు, పలకరించారు. ఈవెన్ తెలుగుదేశానికి సంబంధించిన మాగుంట శ్రీనివాసులు గారు వచ్చారు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారి ప్రియ మిత్రులు వారు కూడా వచ్చారు. సో ఇలా ప్రతి ఒక్కరూ వచ్చారు. అందరితో జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యాయంగా మాట్లాడారు, పలకరించారు. ఇక కోర్స్ మళ్ళా వాళ్ళు రాలేదా వీళ్ళు రాలేదంటారు, విజయమ్మ గారితో టైం స్పెండ్ చేశారు. యాక్చువల్గా ఇది సందర్భమో లేదో తెలీదు కానీ వైఎస్ సునీల్ రెడ్డి గారు నాకు కూడా బాగా పరిచయం. నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. అంటే కోర్స్ వారికి ఇష్టమైన వాళ్ళందరినీ పిలిచారు, నన్ను కూడా పిలిచారు, కానీ నేను వెళ్ళలేకపోయాను. సో ఎర్రమండల సాంబిగాడు అక్కడ సినిమా యాక్టర్లు లేకపోతే పాలిటీషియన్స్ వస్తే వాళ్ళని చూసి కూడా ఎట్టేడుస్తాడు చూడండి. అది వదిలేద్దాం, అది కూడా కాదు. మెయిన్ టాపిక్ కమల్ హాసన్ గారు ఉంది. ఇది ఇంకా చూపించాలి కాబట్టి చూపిస్తున్నా, ఒకసారి చూడండి. సినిమా వాళ్ళదేముంది సార్, ఎవరి దగ్గర డబ్బులుంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ సినిమా వాళ్ళే చేరతారు. ప్రొడ్యూసర్స్ అనేది మనం చూసాం కదా, మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఫీల్డ్లో. మిగతా వాళ్ళు కాదు, ప్రొడ్యూసర్స్. రాజ్ కపూర్ లాంటి గొప్ప వ్యక్తులే బాబీ సినిమా రిలీజ్ అవ్వడానికి హాజీ మస్తాన్ లాంటి ఒక స్మగ్లర్ కాళ్ళు పట్టుకున్నాడు ఆ రోజుల్లో, 1973 ఆ రోజుల్లోనే. కాబట్టి సినిమా వాళ్ళది ఏముంది, సినిమా జనాలు వస్తారు. సూర్య గారు వచ్చారు కాబట్టి జనాలు వస్తారు, వాళ్ళ తమ్ముడు వచ్చాడు కాబట్టి వస్తారు. సినిమా వాళ్ళు వస్తే జనాలు రారు రప్పించోడా. సినిమా వాళ్ళు కూడా ఆ ఫంక్షన్లో గెస్ట్లు, అక్కడ లిమిటెడ్ గెస్ట్ మాత్రమే వచ్చారు. ఓ విపరీతంగా వేల మంది లేరు, నాకు తెలిసి వందల సంఖ్యలోనే గెస్ట్లు ఉన్నారు. అక్కడ ఎవరెవరు వాళ్ళకు క్లోజ్గా ఉంటారో వాళ్ళని పిలిచారు. ఇప్పుడు వాళ్ళు వస్తే నీకు నొప్పిందిరా. ఇది నేను ఈ బిట్ ఎందుకు చూపించానంటే అండి,
సోషల్ మీడియా చూస్తాడు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేన్ని వాళ్ళు వైరల్ చేస్తున్నారు, ఏది వాళ్ళకు విశేషంగా కనిపిస్తుంది, దాని మీద నేను బుద్ధ తలుతా వచ్చేసి. ఇంకా నా పని అదే, నా డ్యూటీ అదే. వార్తలు చదువుదాం, ప్రజలకు వాస్తవాలు చెప్దాం. ఏమ్రా నువ్వు పనికి మాలినోడా కాదరా, ఇంక నీకు వేరే పని లేదరా? ఇంకా రావడంతో వంకరేలు పెట్టుకుని ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పడి ఏడవడమేనా? పోనీ అట్లనే ఏడ్చురా, ఏడ్చిన దాంట్లో సబ్జెక్ట్ ఉండాలి కదరా, దాంట్లో విషయం ఉండాలా, విశేషం ఉండాలా? వాళ్ళ పిల్లగాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు విజయ్ జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే ఓ ఫోటో పెడతారు, సూర్య కార్తీ జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే ఒక ఫోటో పెడతారు. నేను కూడా చెప్పాను కదండి, ఆ వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఆ ఫంక్షన్ నాకు బాగా అనిపించింది. అండ్ ఆల్సో సునీల్ రెడ్డి అన్న నాకు వెరీ క్లోజ్, నేను మాట్లాడుతూ ఉంటాను. సో నాకు కూడా హ్యాపీగా అనిపించి, అంటే మా అన్న వాళ్ళ అబ్బాయి పెళ్ళి అని చెప్పేసి లైక్ మనం ఆనందంతో పెట్టాము. అంతకంటే ఇంకా దాంట్లో ఇంకా ఏం రాజకీయాలు లేవు, ఏం వెతుకోవాల్సిన అవసరం లేదు. సినిమా యాక్టర్లు వచ్చినారు, వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు, అసలు ప్రొడ్యూసర్లు మెయిన్ రాజ్ కపూర్ ఏదో సినిమా రిలీజ్ చేసుకోవాలంటే హాజీ మస్తాన్ కాళ్ళు పట్టుకున్నాడట. అరే అక్కడ నువ్వు చెప్పాల్సింది అక్కడ దాకా చెప్పేసి ఆగిపోకూడదు. నువ్వు రాజ్ కపూర్ హాజీ మస్తాన్ కాళ్ళు పట్టుకున్నాడు, నేను అక్కడే ఉన్నా, నేను ఆ రోజు అక్కడే ఉన్నా, నాకు తెలుసు అన్ని నాకు అనుసరణలోనే జరిగినాయని చెప్పాలరా. ఎందుకంటే తెలుగుదేశం ఆఫీస్లో అప్పట్లో రామారావుకి నాదెండ్ల భాస్కర్ రావు పోటు పడిచినప్పుడు మనోడు ఆడే ఉన్నాడంట, కాఫీ టీ కప్పులు అందిస్తా. ఎవరా నీ బతుకు, హాజీ మస్తాన్, రాజ్ కపూర్, అసలు ఏం అవసరం చెప్పురా? ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఎవరు సినిమా యాక్టర్లు వచ్చారు. అక్కడ సునీల్ రెడ్డి అన్నకు అంతే పలుకుబడింది. అలాగే పెళ్లి కూతురు వాళ్ళ కుటుంబం చాలా పెద్ద కుటుంబం అది. నేను ఎక్కడో ఎవరో చెప్తుంటే విన్నానండి. కోర్స్ మనకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చెప్పారు కానీ బయట వాళ్ళు చెప్తుంటే విన్నా. వాళ్ళ టర్న్ ఓవర్ అంటే పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ టర్న్ ఓవర్ 80,000 కోట్లు ఎంతో అంట సంవత్సరానికి. వాళ్ళది చాలా చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి వాళ్లకు సినిమా యాక్టర్లు అంతా తెలిసింటారు. ఇటుపక్క ముఖ్యమంత్రి కుటుంబం, 2 ముఖ్యమంత్రులు ఉన్న కుటుంబం, ఇటుపక్క చాలా పెద్ద ఫ్యామిలీ. సో పిలిచింటారు, అందరూ కూడా వస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అనిల్ అన్న సునీల్ అన్న వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో వాళ్ళు చెన్నైలో సెటిల్ అయినారు. సో వాళ్ళకు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం. వాళ్ళు నీ బాధ ఏమ్రా, నీకేంటి బాధ? ఇది కాదండి హైలైట్. అసలు కమల్ హాసన్ గారికి సంబంధం లేదు. ఫస్ట్ ఎల్ముండల సాంబిగాడు కమల్ హాసన్ గారి గురించి ఏమంటాడు చూడండి. ఏం మాట్లాడతారో నువ్వు పనికి మొదలడా? కమల్ హాసన్ గురించి అట్లా మాట్లాడొచ్చారా? ఒకసారి వినండి. సూర్య గారు వచ్చారు కాబట్టి జనాలు వస్తారు, వాళ్ళ తమ్ముడు వచ్చాడు కాబట్టి వస్తారు. కమల్ హాసన్ మాట్లాడుతున్నాడు, జగన్నాథ చక్రాలు కదులుతున్నాయి. ఏమన్నా సినిమాలో లాస్ అయ్యారా? ఈ సినిమా డబ్బులు ఏమన్నా కావాలా? కమల్ హాసన్ కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు, కమల్ హాసన్ కూడా ఏపీ గురించి మాట్లాడుతున్నారు. నీ సినిమాలు ఆదరించిందే ఏపీ, మీకెందుకు సార్ రాజకీయాలు? దమ్ముంటే పోటీ చేయి. ఒక్క సీటు కూడా గెలవరు మీరు. తమిళ రాజకీయాల్లో పారిపోయే మనుషులు మీరు. క్యారెక్టర్ లేదు మీకు. మీరేంది అక్కడి నుంచి మాట్లాడేది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దయచేసి వాళ్ళకు వదిలేయండి, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు కడుపుకు అన్నం తింటావా లేకపోతే గడ్డి తింటావా, పెండ తింటావరా? అక్కడ పార్లమెంటులో కమల్ హాసన్ గారు అందరికీ ఓటు హక్కు ఉండాలి, దొంగ ఓట్లు వేయకూడదు, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి అని చెబుతూ ఆయన ఫస్ట్ స్పీచ్, నాకు తెలిసి ఫస్ట్ స్పీచ్ అనుకుంటా పార్లమెంట్లో, వారు దేశ సమగ్రత గురించి, దేశం ఎలా ముందుకెళ్లాలనే దాని గురించి మాట్లాడుతూ మనం జాగ్రత్తగా ఉండాలి, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్తున్నాను. ఎందుకంటే వారికి శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడే కాదు, చాలాసార్లు శ్రీశ్రీ గారి గురించి ప్రస్తావించారు కమల్ హాసన్ గారు. అని దేశం గురించి మాట్లాడుతూ కమల్ హాసన్ గారు మాట్లాడితే ఈ పనికి మాలినోడు తెలుగుదేశం గురించి అనుకున్నాడేమో. ఓరా నిజంగా నువ్వు ట్రోల్స్కి ఎక్కువ, మీమ్స్కి తక్కువరా. అది కూడా వీడు ఎక్కడి నుంచి క్యాచ్ చేశాడు తెలుసండి కమల్ హాసన్ గారిది. మా పార్టీలో ఇప్పుడు మామూలుగా పిల్లలు ఉంటారు, అంటే జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి తెలుగు వాళ్ళకి అర్థమవుతుందా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు కాదు అని, వాళ్ళు ఏదో బాగుంటుంది ఆ రైమింగ్, ఆ టైమింగ్ బాగుంటుందని వాళ్ళు పెట్టుకొని కమల్ హాసన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు అని. ఏదో పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు, ఎవరు పెద్దవాళ్ళు కూడా ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆ కంటెక్స్టే వేరు అని చెప్పుకున్నారు. నాకు కూడా చాలామంది పంపించారు, అన్న 4-5 పిల్లలు నాకు మెసేజ్ పెట్టారు,
అన్న ఇట్లా కమల్ హాసన్ గారు ఈ డైలాగ్ మాట్లాడారు బాగుందంటే నేను చెప్పా, అరే బాబు ఆ కంటెక్స్ట్ వేర్రా, ఎవరో మీరు కావాలంటే పెట్టుకోండి, మీకు ఆనందంగా ఏదో ఈ మీమ్స్ లేకపోతే ఇవి ఉంటాయి కదండి ఎలివేషన్స్ అట్లా పెట్టుకుంటే పెట్టుకోండి, అది సబ్జెక్ట్ వేరు అని నేను కూడా చెప్పా. మా చిన్నపిల్లలు మేలు కదరా అయ్యా, వాళ్ళు అది పెట్టినా కానీ వాళ్ళకు ఒక ఉద్దేశం ఉంది. ఏంది, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు గుర్తుకొచ్చారని వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదని, కానీ వీడు దాన్ని నిజం అనుకొని ఎక్కడి నుంచి పిక్ చేశాడు, మా సోషల్ మీడియాలో మా పిల్లలు ఎవరో పెట్టుకుంటారు, దాన్ని పిక్ చేసి వాడు ఒక వార్తా ఛానల్లో దాని గురించి మాట్లాడుతూ కమల్ హాసన్ గారికి క్యారెక్టర్ లేదంట, క్యారెక్టర్ లేదు, పోటీ చేయి, దమ్ముంటే పోటీ చేయి, మీకెందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాళ్ళు చూసుకుంటారు, కమల్ హాసన్కు సంబంధం లేదు, నీకేమరా సంబంధము, ఒరే పనికిమాలనోడా నీకేమరా సంబంధం, నువ్వు ఏడుంటావు హైదరాబాద్లో. మా ఊరు నుంచి హైదరాబాదు కడప నుంచి ఎవరైనా లెక్కేయండి, హైదరాబాద్ దాదాపు 400 కిలోమీటర్లు, చెన్నై 320 కిలోమీటర్లు, మాకు చెన్నై దగ్గర, ఫస్ట్ బెంగళూరు దగ్గర, తర్వాత చెన్నై దగ్గర, తర్వాత హైదరాబాద్ దూరం. సో ఎందుకు చెప్తున్నారంటే పనికిమాలనోడా, మాకు తెలంగాణ కంటే తమిళనాడు దగ్గర, పక్కనున్న తమిళనాడు వాళ్ళనే పట్టించుకోవద్దంటే నువ్వు ఎవడురా బొగడా కానీ, హూ ద హెల్ ఆర్ యూ? అంతగా తిట్టాకు, నీ కాళ్ళు మొక్కుతా అంటాడు. ఒరే మేము మీకు దండం పెడతాంరా, నువ్వు వార్తలు చదవాకురా, నువ్వు ఇటు వస్తావు సీరియస్గా జరుగుతుంటే ఏదైనా మ్యాటర్ వస్తావు కంపులు చెప్తావు. ఒరే నువ్వు ఒక కమిడియన్విరా, నువ్వు క్లౌన్విరా, నువ్వు బఫూన్విరా, నువ్వు జోకర్విరా, నీ వార్త ఎట్టున్నాడు చూడండి, నేను చూస్తా. ఇంకా వీడిని చూసి నవ్వొద్దు అంటే ఇంక ఎట్లా నవ్వు ఆపుకుంటామండి. అరే అనవసరంగా కమల్ హాసన్ తిట్టావు కదరా, కమల్ హాసన్ మాట్లాడింది ఆంధ్రప్రదేశ్ గురించి కాదురా, దేశం గురించిరా, తెలుగుదేశం గురించి కాదురా. రే పనికి మాలోడా, జగన్నాథ రథ చక్రాలు అంటే వీడికి అంతగా కలవరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే ఒకట్లేండి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకపోతే వీడికి ఉద్యోగం ఉండదు, వీడికి ఉద్యోగం ఉండదు. ఒకసారి కమల్ హాసన్ గారు ఏం మాట్లాడారో వినండి. If you refuse to help us with this redirection, you achieve nothing but half-baked, half-finished, illegal electoral conquest. Nobody conquers in democracy. The juggernaut called Democratic India will roll on. Come help us give it our democratic energy to move forward, or stay out of the way of this democratic republic. Jagannatha Ratha Chakralu వస్తున్నాయి. నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థం అవుతుంది. పోనీ కమల్ హాసన్ గారు దేశ ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడుతూ వారు ఎలా పార్లమెంట్లో ప్రవేశించారు, ఎవరు వారికి ఇన్స్పిరేషను, అన్నాదురై, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, వాళ్ళందరి గురించి చెబుతూ ఇలా మన భారతదేశంలో ఎలక్షన్స్ సక్రమంగా జరగాలి అని చెప్తూ మాట్లాడితే, ఎందుకంటే శ్రీశ్రీ గారి ఆ మాటలు వారికి చాలా ఇష్టం, దాని గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ గురించి జగన్నాథ రథ చక్రాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారని చెప్పేసి మా ఆంధ్ర గురించి నీకెందుకు, లేకపోతే వాళ్ళు మాట్లాడు. సో ముగించే ముందు తమిళ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం కావాలని, లేకపోతే మీరు 10 మందికి షేర్ చేయాలని చెప్పేసి తమిళ్లో కమల్ హాసన్ గారి ఫ్యాన్స్కి ఎల్ముండల సామి గారి గురించి చెప్తున్నాను అని చెప్పి ముగించేస్తాను. షార్ట్ వీడియోలో కూడా పెడతాను, దయచేసి సర్క్యులేట్ చేయండి. మీకు ఎవరైనా తమిళ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరికీ పంపించండి. ఎల్ముండల కానీ తమిళనాడులో కూడా పాపులర్ చేద్దాం. అన్బు కమల్ హాసన్ సార్ రసిగర్గలే వనక్కం. ఎల్ముండల సాంబా என்ற ஒரு தெலுங்கு டிவி ஆங்கர் கமல் சாரை ரொம்ப கடுமையாக அவமானப்படுத்தி உள்ளார். அவர் ஒரு பண்பு இல்லாத மனிதர் என்றும் ஆந்திரப்பிரதேஷ் அரசியல் பற்றி பேசுவதற்கு அவருக்கு உரிமை இல்லை என்று சொன்னார். பார்லமெண்டில் ஜெகநாத ரத சக்கரால் வస్తున్నాய் பற்றி பேசுவதற்கு அவருக்கு உரிமை இல்லை என்றும் குறிப்பிட்டார். பார்லமெண்டில் கமல் சார் பேசின உரையின் உண்மையான அர்த்தத்தை எல்முண்டல சாம்பா புரிந்து கொள்ளவில்லை. எல்முண்டல சாம்பா கமல் சார் பற்றி பேசின அந்த முட்டாள்தனமான பொறுப்பு இல்லாத பயனற்ற வார்த்தைகளுக்கு கடுமையாக
தண்டிக்கப்பட வேண்டும். எல்முண்டல சாம்பா செருப்பு அடிவாங்க தகுதி உள்ளவன். நன்றி, థ్యాంక్ యూ, నమస్తే, శుక్రియా, ఆదాబ్. సో ఎవరికైనా తమిళనాడులో ఫ్రెండ్స్ ఉన్నా, లేకపోతే మీకు తమిళం వచ్చినా తమిళ వాళ్ళకి చెప్పండి, ఈ పనికిమాలినోడు, ఈ బొగడాగాడు, ఈ నెత్తి మీద 100 రూపాయలు పెడితే రూపాయి కూడా చెల్లుబాటు కానీ ఈ పూరంబోకు వెధవ అనవసరంగా కమల్ హాసన్ గారిని ఏవో మీమ్స్ ట్రోల్స్ చూసి తిట్టాడు. అంటే ఇంకా వీడిని రేంజ్ ఏందో అర్థం చేసుకోండి, మీరే అర్థం చేసుకోండి. వాడిని రేంజ్ ఏంది, వాడు వార్తలు చదివేవాడా, వాడు మనిషా, దున్నపోతా, మీరే అర్థం చేసుకోండి.